శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గోలోకారోహణం. శ్రీనారాయణుడిట్లు పలికెను. అక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు పరిపూర్ణతముడు ప్రభువు. ఆయన్ని చూసిన గోకులవాసులకు వెంటనే సాలోక్యం మోక్షం వచ్చును. ఆయన 5 గోపాలులతో భాండిరమందు వటమూలమందున్నాడు. గోకులమంతయు చూచెను. అది అంతయు వ్యాకులంగా ఉన్నది. రక్షకుడు లేక బృందావనం శూన్యంగా ఉన్నది. యోగంతో అమృత వర్షంతో కృపతో కృపానిధి గోపికలతో గోపాలులతో దాన్ని పరిపూర్ణం చేశాను. అట్లే అతడు బృందావనాన్ని చాలా రమ్యంగా మనోహరంగా చేశాను. గోకులమందున్న వారిని గోపాలురనతడు ఓదార్చి దుర్లభమైన హితమైన నీతిగల వాక్యాలు మధురంగా, ఓ గోప సమూహమా, ఓ బంధువులారా, సుఖంగా ఉండి స్థిరులు కండు ప్రియులతో ఆనందంగా గడుపుడు. రాసమండలం చాలా రమ్యమైనది. సూర్యచంద్రులున్నంత వరకు కృష్ణుడు ఎప్పుడు పుణ్యమైన బృందావనమందు ఉండును. జగత్తులకు విధాత అయిన కృష్ణుడు భాండీరమునకు తాను, శేషుడు, ధర్ముడు, భవానితో భవుడు వెళ్ళిరి. సూర్యుడు, మహీంద్రుడు, చంద్రుడు, అగ్ని, కుబేరుడు, వరుణుడు, పవనుడు, యముడు, ఈశానుడు, దేవతలు 8 మంది వసువులు, అన్ని గ్రహములు, రుద్రులు, మునులు వసువులో వెళ్ళిపోయిరి. శ్రీకృష్ణ భగవానుడు ఉన్న చోటికి అందరూ వేగంగా వచ్చి భూమి మీద దండం వలె పరుండి నమస్కరించిరి. అంతటా స్వయంగా బ్రహ్మ అతనితో పరిపూర్ణత, మా బ్రహ్మస్వరూప, శాశ్వతమైన విగ్రహం కలవాడ, జ్యోతి స్వరూప, పరమ ప్రకృతికి పరుడా, నీకు నమస్కారం. నిర్లిప్తుడా, నిరాకారుడా, ధ్యానం కారణంగా సాకారమైన వాడా, స్వేచ్ఛామయ పరంధామ పరమాత్మ, నీకు నమస్కారం. సర్వకార్యముల స్వరూపమునకు ఈశుడా, కారణాలకు కారణుడా, బ్రహ్మేశ, శేష, సర్వేశ, నీకు నమస్కారం. సరస్వతీస, పద్మేశ, పార్వతీస, పరాత్పర, ఓ సావిత్రీస, రాధేశ, రాసేశ్వర, నీకు నమస్కారం. అందరికీ నీవు ఆది అయిన వాడవు, సర్వము నీవే. నీవు సర్వేశ్వరుడవు, అందరినీ రక్షించువాడవు, సంహరించువాడవు, సృష్టి రూపుడవు, నీకు నమస్కారం. నీ పాదపద్మాల ధూళితో ఈ భూమి ధన్యమై పవిత్రమైనది. ఓ నాథ, నీవు పరమపదానికి పోయిన ఇది శూన్య రూపం. 25 సంవత్సరాల కన్నను ఎక్కువైన కాలం గడిచిన తర్వాత ఏడ్చుచున్న విరహాతురాలైన ఈమెను వదిలి నీ స్థానానికి పోవుచున్నావు అని ప్రార్థించగా మహాదేవుడు, ఓ విభో, బ్రహ్మ ప్రార్థించగా నీవు భూమిపైకి వచ్చి భూభారం తొలగించి నీ స్థానానికి పోతున్నావు. ముల్లోకాల్లో ఈ భూమి ధన్యురాలు. నీ పాదచిహ్నాలతో వెంటనే పవిత్రురాలైంది. మేము మునులం నీ పదాంబుజములను సాక్షాత్తుగా చూసి ధన్యులమయ్యాము. ఊర్ధ్వరేతస్కులైన మునుల ధ్యానానికి అసాధ్యుడవు, దురారాధ్యుడవు, మాకు ఈశుడవు, పాపరహితుడవు. అట్టి నీవు ఇప్పుడు భూమిపై కళ్ళెదుట ఉంటివి. వాసుడవు, అంతటా ఉండడి వాడవు. నీ వెంట్రుకలందు విశ్వములన్నీ ఉన్నవి. ఆ దేవదేవుడు మహావిష్ణువు, భూమిపై వాసుదేవుడవు నీవే. సిద్ధేంద్రులకు చాలా కాలం తపస్సు చేయగా లభించువాడవు, చాలా దుర్లభుడవు. అట్టి సాటిలేని నీ పాదపద్మాలు ప్రాణులన్నింటికీ కన్నులెదుట కనిపించినవి అని పలికెను. అనంతరం అనంతుడు, ఓ భగవాన్, నీవు అనంతుడవు, నేను కాను. నేను నీ కళలోని అంశభాగాన్ని. విశ్వమంతయు ఒక చోట క్షుద్ర కూర్మమందు ఉండగా అక్కడ నేను ఏనుగుపై దోమ వంటి వాడను. శేషులు, కూర్మములు, బ్రహ్మ విష్ణు శివుల వంటి వారు విశ్వంలో అసంఖ్యాకం. వానికి నీవు స్వయంగా ఈశుడవు. ఓ నాథ, మాకిట్టి మంచి రోజు ఎప్పుడు కలుగును? భవిష్యత్తులో కలలో కూడా ఏ దేవుడు కనిపించడో ఆ దేవుడు ప్రాణులందరికీ కనిపించను. ఓ నాథ, ఈ భూమిని పవిత్రురాల్ని చేసి గోలోకానికి వెళుతున్నావు. ఆ అనాథను ఏడుస్తున్న దాన్ని, శోకసాగరమందు మునిగిన దాన్ని వదిలిపోతున్నావు అని వినతి చేయగా దేవతలు, దేవా, నిన్ను వేదాలు స్తుతించలేకపోయినవి. అట్లే బ్రహ్మ ఈశానాదులు కూడా స్తుతించుటకు అసక్తులైరి. అదే స్థుతిని మేమేమి చేయగలమని పలికి ఆ దేవతలు అక్కడున్న భగవంతుని చూచుటకు త్వరగా ఆనందంతో ద్వారకాపురికి వెళ్ళిరి. ఆ గోపాలురు ఉత్తమమైన గోలోకానికి వెళ్ళిరి. పృథివి భయపడి వణికింది. 7 సముద్రాలు కదిలినవి. బ్రహ్మశాపం వల్ల శోభను కోల్పోయిన ద్వారకను వారందరూ వదిలిరి. రాధికేశ్వరుడు కదంబమూలమందున్న మూర్తిని ప్రవేశించెను. కొలది కాలంలో జరగబో యుద్ధంలో యాదవులందరూ పడిపోవుదరు. దేవేరులందరూ చింత ఉంది స్వాములతో సహా వెళ్ళిరి. అర్జునుడు తన పురానికి పోయి యుధిష్ఠిరునితో ఆ విషయం తెలిపెను. ఆ రాజు సోదరులతో భార్యతో కూడి స్వర్గానికి వెళ్ళను. కదంబమూలమందు కూర్చున్న పరమేశ్వరుని చూసి బ్రహ్మాది దేవతలందరూ భక్తిపూర్వకంగా నమస్కరించిరి. పరమాత్మ అయిన దేవుని ప్రభువును నారాయణుని స్తుతించిరి. అతడు శ్యామల వర్ణుడు, చిన్న బాలుని వయసు కలవాడు. రత్నాలంకారాలతో అలంకరించుకుని వహ్ని శుద్ధమైన వస్త్రం ధరించి వనమాలతో శోభిస్తున్నాడు. చాలా సుందరుడు, శాంతుడు,
లక్ష్మీకాంతుడు మనోహరమైన వాడు. పద్మాదులు నమస్కరించిన పాదపద్మములందు వ్యాధిని అస్త్రం ఉన్నది. ఆయన ఆ బ్రహ్మాది దేవతలను చూసి నవ్వుతూ అభయమిచ్చను. ప్రేమ విహ్వలయ్యే ఏడుస్తున్న ఆ భూమిని ఓదార్చి వ్యాధిని పరమైన ఉత్తమమైన తన స్థానానికి బయలుదేరదీశను. బలరాముని తేజస్సు శేషుని యందు చాలా అద్భుతంగా ప్రవేశించింది. ప్రద్యుమ్నుని తేజస్సు కాముని యందు, అనిరుద్ధుని తేజస్సు బ్రహ్మయందు చేరింది. అయోని సంభవదేవి మహాలక్ష్మి రుక్మిణి సాక్షాత్తు తన శరీరంతో వైకుంఠానికి వెళ్ళింది. ఓ నారద, కమలాలయ సత్యభామ పృథివిలో ప్రవేశించింది. స్వయంగా జాంబవతీదేవి విశ్వమాత అయిన పార్వతిలో చేరింది. ఏ దేవతలు ఎవరెవరి అంగరూపంగా భూమిపై ఉన్నారో వారందరూ విడివిడిగా వారిలో ప్రవేశించరి. సాంబుని తేజస్సు స్కందునిలో పరమాద్భుతంగా ప్రవేశించింది. వసుదేవుని తేజస్సు కశ్యపునిలో అతిథిలో దేవకీ ప్రవేశించినది. రుక్మిణి మందిరాన్ని వదిలి సమస్త ద్వారకాపురమును వికసించిన ముఖము చూపులు కలవాడై సముద్రుడు తనలోనికి స్వీకరించెను. సముద్రుడు వచ్చి పురుషోత్తముని స్తుతించెను. పరమాత్మ వియోగంతో కన్నుల్లో నీళ్లు పెట్టుకుని విహ్వలుడై ఏడ్చెను. ఓ ముని, గంగా, సరస్వతి, పద్మావతి, యమున, గోదావరి, స్వర్ణరేఖ, కావేరి, నర్మద, శరావతి, బాహుద, కృతమాల, పుణ్యద ఈ నదులన్నీ వచ్చి పరమేశ్వరునికి నమస్కరించినవి. జాహ్నవీదేవి ఏడుస్తూ కన్నుల్లో నీరుతో అతిదీనంగా విరహజ్వరంతో చెంచలురాలై పరమేశ్వరునితో, ఓ నాథ రమణ శ్రేష్ఠ, ఉత్తమమైన గోలోకానికి వెళ్తున్నావు. కలియుగంలో ఇక్కడ మా గతి ఏమి కాగలదు అని ప్రశ్నించగా శ్రీ భగవంతుడు, ఓ జాహ్నవి, కలిలో 5000 సంవత్సరాల వరకు భూమిపై ఉండము. పాపులు తమ పాపాలను స్నానంతో నీకు ఇస్తారు. నా మంత్రాన్ని ఉపాసించి వాని స్పర్శతో ఆ పాపాలు ఆ క్షణంలోనే భస్మమగను. వాని దర్శనం వలన, స్నానం వలన పాపాలు నశించును. హరినామోచ్చరణ ఉన్న చోటకి, పురాణ పఠనాలు జరుగు చోటుకు వెళ్ళి సావధానంగా వీరితో కూడా వినదవు. పురాణాలు వినటం వల్ల, హరినామాన్ని కీర్తించడం వల్ల బ్రహ్మహత్యాధికమైన పాపాలు భస్మం కాగలవు. అవే వైష్ణవుని ఆలింగనంతో అగ్ని గడ్డని ఎండుకట్టని కాల్చినట్టు భస్మంలై నశించును. లోకంలో వైష్ణవులు పాపుల పాపములు భస్మం చేస్తారు. భూమిపై తీర్థాలు ఎన్ని కలవో అవన్నీ పుణ్యమైనవి. పవిత్రమైన వారి యందు నా భక్తుల శరీరమందున్నవి. వసుంధర నా భక్తుల పాదధూళితో వెంటనే పవిత్రమగును. నా ఇంగిలి తిని నా మంత్రాన్ని ఉపాసించు విప్రులతో వెంటనే తీర్థంలో జగత్తు పవిత్రం కాగలదు. నన్నే నిత్యం ధ్యానించువారు నాకు ప్రాణాల కన్నా అధికులు, ప్రియులు. వారిని స్పృశించిన చాలు వాయువు, అగ్ని పవిత్రం లగును. కలిలో 10,000 సంవత్సరాల భూమిపై నా భక్తులందరూ. నా భక్తులు పోయిన తర్వాత అంతయు ఒకే వర్ణం కలవారగుదురు. నా భక్తులు లేని భూమి కలితో ఆక్రమించబడగలదు అని అనగా, ఇంతలో అక్కడ కృష్ణుని శరీరం నుండి బయటకు వచ్చిన ఒక పురుషుడు 4 చేతులు కలిగి 100 చంద్రులతో సమానంగా వెలిగిపోచుండెను. అతడు శంఖం, చక్రం, గద, పద్మాలు ధరించెను. శ్రీవత్సం ఆయన గుర్తుగా ఉన్నది. అతడు సుందరమైన రథం ఎక్కి క్షీర సముద్రానికి పోయెను. సింధుకన్య కూడా స్వయంగా రూపం కలిగి వెళ్ళింది. శ్రీకృష్ణుని మనస్సు నుండి పుట్టిన మనోహరురాలైన మర్త్యలక్ష్మి జగత్తును పాలించుటకు కర్త అయిన విష్ణువు శ్వేతద్వీపానికి వెళ్ళిన తర్వాత శుద్ధ సత్వస్వరూపంతో 2 రూపాలైనవి. దక్షిణ కుడి భాగాన 2 చేతులతో గోపపాలుని రూపం ధరించినది. వర్షాకాలపు మేఘం వలె శ్యామల వర్ణం కలిగి పచ్చని పట్టు వస్త్రంతో శోభిస్తున్నది. ముఖంలో వేణువు కలదు. భగవంతుడు చిరునవ్వు నవ్వుతున్నాడు. కన్నులు పద్మాల వలె ఉన్నవి. అతడు 100 కోట్ల చంద్రుల సౌందర్యం, 900 కోట్ల మన్మథుల అనగా 400 కోట్ల మన్మధుల కాంతి కలిగి ఉన్నాడు. అతడు పరమానందుడు, పరిపూర్ణతముడు, ప్రభువు, పరమైన స్థానం, పరబ్రహ్మ స్వరూపుడు, స్వయంగా నిర్గుణుడు, అందరికీ పరమాత్మ. భక్తులందరినీ అనుగ్రహించట కొరకు రూపం ధరించిన వాడు. నిత్య శరీరుడు, భగవంతుడు, ఈశ్వరుడు, ప్రకృతికి పరుడు. అతన్ని యోగులు జ్యోతిస్వరూపుడు, సనాతనుడు అని, జ్యోతి లోపల నిత్యరూపుడని అందరు. వేదంలో సత్యస్వరూపుడని, విచక్షణలో నిత్యుడు, ఆద్యుడు అని అందరు. దేవతలందరూ ప్రభువు, పరుడు, స్వేచ్ఛామయుడు అని, సిద్ధేంద్రుడు, మునులు అందరూ అతన్ని సర్వరూపుడని అందరు. శంకరుడు, యోగేంద్రుడు అనిర్వచనీయుడని చెప్పరి. కారణాలకు కారణమని స్వయంగా బ్రహ్మనను, శేషుడు అనంతుడు అని చెప్పును. ఈశ్వరునికి 9 రూపాలు, 6 తర్కాలకు 6 రూపాలు ఇష్టము. వైష్ణవులకు ఒకే రూపం, వేదములకు ఒకే రూపం, పురాణములకు ఒక రూపం కనుక 9 విధములను చెప్పిరి. న్యాయం అనిర్వచనీయుడని, అది మా మతం అని శంకరుడు, విచక్షణులైన వైశేషికులు అతన్ని నిత్యమని చెప్పిరి. సాంఖ్యులు ఆ దేవుడు జ్యోతిస్వరూపుడని, సనాతనుడని, మీమాంసకులు సర్వరూపుడని, వేదాంతం సర్వకారణమని, పాతంజలులు అనంతుడని అనిరి. వేదముల సత్యస్వరూపుడని,
పురాణములు స్వేచ్ఛామయుడన్నవి. భక్తుడు నిత్య విగ్రహుడని పలికిరి. అతడు గోలోకనాథుడు, రాధేశుడు, నందనందనుడు. గోకులంలో పుణ్యమైన బృందావనంలో గోపవేశం వైకుంఠంలో 4 చేతులతో స్వయంగా మహాలక్ష్మీపతి భగవాన్ నారాయణుడు. ఆ పేరే ముక్తికి కారణం. ఒక్కసారి నారాయణ అని అన్న పురుషుడు 300 సంవత్సరముల కాలం గంగానది సర్వతీర్థములందు స్నానం చేసిన వాడగను. ఓ నారద, సునందుడు, నందుడు, కుముదుడు అను పరివారంతో చుట్టబడి శంఖ చక్ర గదా పద్మధరుడై శ్రీవత్సలాంఛనం కలిగి మణిశ్రేష్టమైన కౌస్తుభమణితో వనమాలతో అలంకరించబడను. వేదముల చేత స్తుతించబడుచు విమానంలో తన స్థానమైన వైకుంఠానికి పోయెను. వైకుంఠనాథుడు రాధేశుడు స్వయంగా ప్రభువైన స్వామి వెళ్ళిన తర్వాత ముల్లోకాలను మోహింపచేయు పరమైన వేణుధ్వనిని చేసెను. ఓ నారద, పార్వతి తప్ప ఇతర మునులు దేవగణాలు మూర్ఛ పొందిరి. ఆ మాయతో అందరూ అచేతనులైరి. సనాతనుడైన భగవంతునితో దేవి పార్వతి భగవంతుని విష్ణుమాయ అన్ని రూపాలు కలది, సనాతనమైనది, పరబ్రహ్మ స్వరూపమైనది, పరమాత్మ స్వరూపమైనది, సగుణము నిర్గుణము పరమైనది అని ఇంకను పార్వతి స్వేచ్ఛామయమైన గోలోకంలో రాసమండలమందు రాధిక రూపురాలను ఒక్కదాన్ని. ఓ ప్రభు, గోలోకం రాసశూన్యమైనది, దాన్ని పరిపూర్ణం చేయము. ముత్యములు మాణిక్యాలతో అలంకరించబడిన రథాన్ని ఎక్కి నీవు పొమ్ము. నీ వక్షస్థలమందున నేను పరిపూర్ణతమురాలను. నీ ఆజ్ఞతో నేను మహాలక్ష్మిని వైకుంఠానికి వెళ్ళుదానను. హరికి ఎడమ భాగంలో సరస్వతిని, నేను నీ మనస్సు నుండి పుట్టినదానను. నీ ఆజ్ఞతో సింధు కన్యను, ఒక కళతో విధి సన్నిధిలో నేను వేదమాత సావిత్రిని. తేజస్సులలో వేదములకు ముందు నీ ఆజ్ఞతో సత్యను అక్కడ అధిష్టానం చేసి తిని. దేవి శరీరాన్ని ధరించి తిని. అవలీలగా శుంభాది దైత్యులను చంపి తిని. నేను దుర్గను చంపి దుర్గనైతిని. దుర్గనైతిని. త్రిపురవధేందు నేను త్రిపురను. రక్తబీజను చంపి రక్తబీజనైతిని. నీ చేత శంకరునికి ఇవ్వబడితిని. గోలోకంలో రాసమండలమందు నేను విష్ణు భక్తిని. అందువల్ల విష్ణు మాయను, వైష్ణవిని, నారాయణుని మాయను నేను. అందువల్ల నారాయణి అని అనబడితిని. నేను కృష్ణునికి ప్రాణం కన్నా అధికురాలను, ప్రాణ అధిష్టాతృ దేవతను, మహావిష్ణువుకు వాసనకి తల్లిని, స్వయంగా రాధికను. నీ ఆజ్ఞతో నేను 5 రకాలైన ప్రకృతి రూపిణిని. కళాంశలతో నేను ప్రతి ఇంటిలో దేవతల పత్నిని. ఓ మహాభాగా, శీఘ్రంగా వెళ్ళము. అక్కడ నేను విరహాతురాలను, గోపికలతో కూడి ఎల్లప్పుడూ అంతటా రాసంలో తిరుగుదానను అని పలకగా ఆ మాటలు విని రసికేశ్వరుడు నవ్వి రత్న విమానం ఎక్కి ఉత్తమమైన గోలోకానికి పోయెను. పార్వతి స్వయంగా దేవగణానికి బోధించసాగినది. మాయావంశీరవంతో అంతా కలత చెందినది. విష్ణుమాయ సనాతనమైనది. వారు హరి శబ్దాన్ని ఉచ్చరించి ఆశ్చర్యంగా తమ గృహాలకు వెళ్ళిరి. శివునితో పాటు ఆ దుర్గ ఆనందించి తన పురానికి వెళ్ళింది. వస్తున్న కృష్ణుని చూసి రాధ గోపికా గణాలతో కూడా ఆనందంతో వ్రజాన్ని అనుసరించి వెళ్ళింది. ప్రాణవల్లభుడు రాగా ఆ సర్వజ్ఞురాలు దగ్గరకు వచ్చుచు ఆయన్ని చూసి రథం నుండి దిగి శిరస్సుతో సఖురాండ్రతో కలిసి జగన్నాథునికి నమస్కరించింది. గోపాలురు గోపికలు ఆనందించి ముఖములు చూపులు వికసించగా ఈశ్వరుని రాకతో ఉత్సుకులై దుందుభి మోగించిరి. జగత్పతి విరజను దాటి రాధను చూసి త్వరగా రథం నుండి దిగి రాధిక చేతిని పట్టుకుని సతశృంగమందు తిరిగాను. చాలా రమ్యమైన రాసమండలాన్ని, పుణ్యప్రదమైన అక్షయవటాన్ని, పుణ్యప్రదమైన బృందావనాన్ని, తులసి కాననమును చూసి మాలతీవనానికి వెళ్ళాను. మాధవి వనము, కుందవనము ఎడమ పక్కన ఉండగా కుడివైపు ఇష్టమైన చంపకారణ్యం ఉండగా కృష్ణుడు వెళ్ళెను. ఆ పిదప త్వరగా అందమైన చందన కాననము వెనుకగా గల పరమైన రమ్యమైన రాధికా భవనాన్ని తమ ఎదుట చూచెను. వరమైన రత్నసింహాసనమందు రాధతో కలిసి ఉండి కర్పూరంతో కూడిన తాంబూలం తిని సువాసన గల నీరు త్రాగి మంచి వాసన గల చందనం పోయబడిన పుష్పతల్పమండు అందు పరుండి ఆ రామతో కలిసి అతడు రమించి రససాగరమందు మునిగెను అని నారాయణుడు ఈ విధంగా ధర్మని నోటి నుండి విన్నది రమ్యమైన గోలోక ఆరోహణము అంతయు చెప్పితిని. ఇంకేమి వినదలుచుతివి అని నారదుని అడిగాను. ఓం శాంతి శాంతి శాంతి.